మీరు షుగర్ టెస్ట్ చేయించుకుంటున్నారా? అయితే మీరు చేసే ఈ చిన్న చిన్న తప్పుల వల్ల మీ రిపోర్ట్స్ అనేవి అబ్నార్మల్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు షుగర్ టెస్ట్ ఎప్పుడు చేయించాలి, అది చేయించే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? హాయ్ అండి, నేను మీ డాక్టర్ మాధురి, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, జయశ్రీ డయాబెటిక్ అండ్ చిల్డ్రన్స్ క్లినిక్, సంగారెడ్డి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అంటే పడిగడుపున ఇచ్చే పరీక్ష. దీనికి మినిమం 8 to 12 hours ఫాస్టింగ్ ఉండేలాగా చూసుకోండి. ముందు రోజు నైట్ ఆల్కహాల్ తీసుకోవడం కానీ, స్మోకింగ్ తీసుకోవడం కానీ, లేట్గా తినడం లాంటివి అవాయిడ్ చేయండి. పొద్దున పడిగడుపున ఈ పరీక్షని ఇవ్వాలి. వాటర్ మట్టుకు తాగొచ్చు, టీ కాఫీ లాంటివి కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటే తిన్నాక ఇచ్చే పరీక్ష. దీనికి చాలా మంది తిన్నాక 2 గంటలు టైం తీసుకొని చేయిస్తారు. అలా కాకుండా మీరు తినడం స్టార్ట్ చేసినప్పటి నుంచి 2 hours కౌంట్ చేసుకొని ఇవ్వాలి. 1.5 to 2 hours మధ్యలో ఈ టెస్ట్ ని ఇవ్వచ్చు. డైలీ మీరు వేసుకునే టాబ్లెట్స్ వేసుకొని తిని ఆ తర్వాత టెస్ట్ కి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల డోస్ అడ్జస్ట్మెంట్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ HbA1c, ఇది 3 నెలలకు ఒకసారి చేయించుకునే టెస్ట్. ఇది ప్రతి నెల చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీ హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఈ టెస్ట్ లో డిఫరెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రిపోర్ట్స్ చూసి పానిక్ అవ్వకండి, దగ్గరలో ఉన్న ఫిజిషియన్ ని కన్సల్ట్ అవ్వండి. ఈ వీడియోని మీ డయాబెటిక్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.